ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాల ద్వారా షెడ్యూల్ తెగల మత్స్య రైతులు కూడా లబ్ధి పొందవచ్చని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటౌత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో జాతీయ మత్స్య, పశు, పాడి పరిశ్రమల సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై మత్స్యకార రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్య సంపద అభివృద్ధి చెంది మత్స్యకారుల కుటుంబాలకు ఆదాయ వనరుగా తయారైందని అన్నారు. చేపలు విక్రయించడానికి, పెద్ద మార్కెట్లకు రవాణా చేయడానికి అవసరమయ్యే రవాణా వాహనాలను సైతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుందని అన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీపా సుమన్ మాట్లాడుతూ, మత్స్యకార రైతులకు వారి అర్హతలను బట్టి ఎస్సీ ఎస్టీలకు అయితే 60%, మిగతా వారికైతే 40% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. సపరేట్గా అన్ని స్కీమ్స్ ఉన్నాయి. సో పర్సంటేజ్ ఆఫ్ సబ్సిడీ అన్నది చేంజ్ అవుతుంది. విమెన్ ఎస్సీ ఎస్టీలకు అయితే 60% ఉంటుంది, అండ్ జనరల్కి అయితే జనరల్ ఓబీసీకి అయితే 40% సబ్సిడీ. ప్రధానమంత్రి గారి అనేక పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద మా మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో చాలా స్కీమ్స్ ఉన్నా పబ్లిక్కి చేరువ లేదు. ఆంధ్రాలోనే చేపల చెరువులు ఉంటాయి, తెలంగాణలో చేపల చెరువులు లేనట్టు పబ్లిక్కి అవగాహన లేదు. వీటి మీద బెనిఫిషియరీ ఎట్లా వస్తుంది, ఎలా చేసుకోవచ్చు అనే అవగాహన కల్పించడానికి జాతీయ మత్స్య సంపదకు సంబంధించిన అధికారులు రావడం జరిగింది. కానీ చాలా గొప్ప స్కీమ్స్ ఉన్నాయండి. ₹1,00,000 నుండి 20 కాదు 50 లక్షల వరకు ఎంత ఖర్చు పెట్టినా స్కీమ్లో బోల్డని 60%, 40%, 90% స్కీమ్స్ ఉన్నాయి. వాటి అవగాహన పరచడం